హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. నిన్ను చూడక నేనుండలేను కథ 29వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఈ కథను రచించిన వారు గౌతమి గారు. ఇక మనం కథలోకి వెళ్తే చైత్ర చాలా ఆనందంగా సిగ్గుపడుతూ హ్యాపీగా తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. అక్క వచ్చేసావా, నా ఆవకాయ జాడి ఉంది కదా అని అంటుంది. టెన్షన్ పడుతూ అడుగుతుంది మధు. బుజ్జి, ఎందుకు నీకంత టెన్షన్? ఉంది, నీ ఆవకాయ జాడి ఎక్కడికి పోలేదు, కాకపోతే కొంచెం పిక్కలు వాళ్ళు తీసుకొని తిన్నారట అని చెప్తుంది చైత్ర. అవునా, మొత్తంగానే తినేసారా ఏంటి అని చెప్పి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. పోనీలే, కొంచెమే తిన్నారులే, మొత్తం తిని ఉంటే నా చేతులు అయిపోయేవారు అని అంటుంది. ఆఫ్టర్ ఆల్ ఆవకాయ పచ్చడి కోసం ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా మధు? చాలా మంచోళ్ళే వాళ్ళు, కాబట్టే మన బ్యాగ్ మనకు తిరిగిచ్చారు. ఎంత మర్యాదగా మాట్లాడారో తెలుసా, వాళ్ళని ఏమీ అనొద్దు అని అంటుంది చైత్ర. నువ్వు చెప్పావు కాబట్టి ఏమీ అననక్క, అందరినీ అంత ఈజీగా నమ్మొద్దక్క అని అంటుంది మధు. అమ్మ ఏం చెప్పింది? అబ్బాయిలు ఎవరిని నమ్మకూడదని చెప్పిందా? నేనెవరిని నమ్మను అని అంటుంది మధు. ఈ లోకంలో అందరూ ఏం చెడ్డవారు ఉంటారు మధు, మంచోళ్ళు కూడా ఉంటారు, ఏదో ఒకరిద్దరు చెడ్డోళ్ళు ఉంటారు, అంతే. మనం జాగ్రత్తగా ఉండాలి అంతే అని అంటుంది చైత్ర. ఏదో కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నంత మాత్రాన లోకంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అయిపోతారు ఏంటి అని అంటుంది చైత్ర. ఏమో అక్క, నన్నందరూ అబ్బాయిలు ఏడిపిస్తూ ఉంటారు కదా, అందుకేనేమో ఎవరిని చూసినా భయం వేస్తుంది నాకు అని అంది మధు. సర్లే గాని, నేను ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, నాకు కాలేజీకి వెళ్ళాలి అని అంది. అవునా అక్క, టిఫిన్ చేసి పెట్టనా? కానీ ఇంట్లో ఏమీ లేవి అనుకుంటూ మరి ఎలా అని అంటుంది మధు. అవును, నీ రూమ్మేట్ నిషా లేదా అక్క అని అడుగుతుంది మధు. మా ఇన్స్టిట్యూట్లో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి మధు, ఆల్ ఇండియా ఫ్యాషన్ ఫెస్టివల్ జరుగుతుంది, సో దానికి సంబంధించిన డిజైన్స్ కోసం బిజీగా ఉంది నిషా, అందుకే నేను కూడా త్వరగా వెళ్ళాలి. ఆల్రెడీ 10 o'clock అయిపోయింది కదా, అది ఇన్స్టిట్యూట్కి కూడా వెళ్ళిపోయి ఉంటుంది అని అంది. మరి టిఫిన్ బ్రెడ్ జామ్ ఉంది కదా, నేను తినేసి వెళ్ళిపోతాలి, నువ్వు కూడా తినేసి ఆఫ్టర్నూన్ మాత్రం కుక్ చేసుకో మధు అని అంది. సరే అక్క అని అంది. మన అపార్ట్మెంట్ కిందనే పెద్ద సూపర్ మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళి గ్రోసరీస్ అన్ని తీసుకురా అని అంటుంది చైత్ర. అప్పుడే లోపలికి వస్తుంది కావేరి, వాళ్ళ పక్కింట్లో ఉండే నైబర్. చైత్ర, మీ ఇద్దరి కోసం నేను టిఫిన్ తీసుకుని వచ్చాను అని ఇస్తుంది కావేరి. ఎందుకు వదినా మీకు ఈ శ్రమ అని అంటుంది చైత్ర. మనలో మనకి ముఖమాటమేంటి చైత్ర, తిని మీ చెల్లి బుజ్జి కదా అని పలకరిస్తుంది కావేరి. మీ చెల్లి చాలా అందంగా ముద్దుగా భలే ఉంటుంది అని అంటుంది కావేరి. మధు నవ్వుతూ, కావేరి వదిన అంటే మీరేనా? అక్క మీ గురించి చెబుతూ ఉంటుంది. అన్నయ్య ఎలా ఉన్నారు? అవును, మీ అబ్బాయి చింటూ ఎక్కడా అని అడుగుతుంది మధు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి వదిన, నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి అని చెప్పి హడావిడిగా లోపలికి వెళ్ళిపోతుంది చైత్ర. చింటూ స్కూల్కి వెళ్ళిపోయాడు, మా వారు యుఎస్లో ఉన్నారు, నేను కూడా ఇంకొక 1 monthలో యుఎస్కి వెళ్ళిపోతున్నాను అని అంటుంది కావేరి మధుతో. అవును వదిన, మీరు ఒక్కరే ఉంటున్నారా ఫ్లాట్లో అని అడుగుతుంది మధు. లేదు, అమ్మా నాన్న కూడా నాతో కలిసి ఉంటున్నారు, నాకు వీసా రావడం లేట్ అయింది, అందుకని నాతో పాటు వారు 1 month కలిసి ఉండడానికి వచ్చారు అని చెప్తుంది కావేరి. టిఫిన్ తినేసి చైత్ర, వదిన మీరు కొంచెం మధుకి తోడుగా సూపర్ మార్కెట్కి వెళ్తారా, తను కొత్త కదా, తనకేమీ తెలియదు అని అంటుంది. సరే చైత్ర, నేను చూసుకుంటాలే, మీ చెల్లిని నువ్వేం కంగారు పడకు, ధైర్యంగా క్లాస్కి వెళ్ళు అని అంటుంది కావేరి. మధు, నువ్వు కావేరి వదినతో కలిసి ఉండు, ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళండి సరేనా? నేను వచ్చేసరికి నైట్ చాలా లేట్ అవుతుంది, మాకు కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదా, సో నువ్వు జాగ్రత్తగా ఉండు, భయం వేస్తే వదిన నీతో పాటు ఫ్లాట్లో ఉంటుందిలే అని చెప్పి వెళ్ళిపోతుంది క్లాస్కి చైత్ర. వదిన, నేను ఒక అరగంటలో రెడీ అయిపోతాను, ఇద్దరం కలిసి సూపర్ మార్కెట్కి వెళ్దామని అంటుంది మధు. అరగంట తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్తారు కావేరి మధు ఇద్దరు కలిసి. ఇక చైత్ర వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. వచ్చేసావా చైత్ర, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నానని కంగారు పడుతూ ఉంటుంది నిషా. ఏమైంది నిషా, ఎందుకంత కంగారు పడుతున్నావు? డిజైన్స్ అన్నీ రెడీ అవ్వలేదా అని అడుగుతుంది. అన్ని డిజైన్స్ రెడీగానే ఉన్నాయి, కాకపోతే అవి వేసుకోవడానికి ఎవరైనా మోడల్ ఉండాలి కదా, మనం సెలెక్ట్ చేసిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చేసింది అని అంది. మనం కాంపిటీషన్లో అన్ని స్టేజ్ దాటుకుని వెళ్ళిపోయాం, రేపు సెమీఫైనల్స్ ఉన్నాయి, అన్ని డిజైన్స్ రెడీగా ఉన్నా అవి వేసుకోవడానికి అమ్మాయి లేదు, రేపు కానీ మనం పర్ఫార్మెన్స్ చేయకపోతే మనం ఓడిపోతామై, బెంగళూరులో జరగబోయే ఫైనల్ కాంపిటీషన్కి మనం సెలెక్ట్ అవ్వము అని అంది. మనమే ఈ కాంపిటీషన్ నెగ్గేలా ఉన్నామే, ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ అందరికీ బాగా నచ్చేసాయి, రేపు ఒక్కరోజు పర్ఫార్మెన్స్ చేస్తే ఫైనల్కి వెళ్ళిపోతాం, ఇలాంటి టైంలో ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే అని అంటుంది బాధగా నిషా. అలా అనొద్దు నిషా అని బాధపడుతూ, ఈ కాంపిటీషన్కి నేను విన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, నా కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది అని అంటుంది చైత్ర. అసలు లాస్ట్ మినిట్లో అమ్మాయి ఎందుకు హ్యాండ్ ఇచ్చింది, ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది నిషా. హాయ్ చైత్ర, నీ మోడల్ కనిపించడం లేదా, హ్యాండ్ ఇచ్చేసిందా అంటూ వెటకారంగా వస్తాడు దేవా. నీకెలా తెలుసు అని అడుగుతుంది కోపంగా చైత్ర. నేనే రాకుండా చేశాను అని అంటాడు దేవా.
నువ్వా అని ఆశ్చర్యపోతారిద్దరు. ఎందుకు అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంది చైత్ర. నువ్వే కదా నాతో కాంపిటీషన్లో పోటీ పడుతుంది, నిన్ను ఓడించడానికి ఇలా అడ్డదారి తొక్కవలసి వచ్చింది. మర్యాదగా కాంపిటీషన్ నుంచి తప్పుకో అంటే వినలేదు కదా, అందుకే ఇలా చేశాను అని అంటాడు దీవా. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావని అస్సలు ఊహించలేదు నేను. నన్ను కాంపిటీషన్లో ఓడించాలంటే నాతో పోటీ పడి నెగ్గు, అంతేగాని ఇలా అన్యాయంగా నా అవకాశాన్ని పాడు చేయాలని చూస్తున్నావే. ఈ మోడల్ వెళ్ళిపోతే ఇంకే అమ్మాయి నాకు దొరకదనుకుంటున్నావా? రేపట్లోగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీ మీద కాంపిటీషన్లో నెగ్గి చూపిస్తా అని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది చైత్ర. వెళ్ళు వెళ్ళు, వెతుకు, ఎవరు దొరుకుతారో, నాకు భయపడి ఎవరూ రారు అని అంటాడు క్రూరంగా నవ్వుతూ దేవా. దేవా అన్నట్టు ఎవరూ రాకపోతే మన పరిస్థితి ఏంటే? వాడు దుర్మార్గుడే, ఎంతకైనా తెగిస్తాడు, వాడితో మనకెందుకే, వదిలేద్దామే అని అంటుంది భయపడుతూ నిషా. మనకి రేపటి వరకు ఛాన్స్ ఉంది, వాడికి భయపడేదేంటే మనము? లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దామే, ఏ అమ్మాయి దొరికితే అప్పుడు చూద్దాంలే, నాకు ఈ కాంపిటీషన్ నెగ్గడం చాలా ఇంపార్టెంట్ అని మొండిగా అంటుంది చైత్ర. ఇది నా మాట వినడం లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఏంటో అని భయపడుతుంది నిషా. నువ్వు ఎంత చెప్పినా ఆ చైత్ర వినే రకం కాదురా, ఎలా అయినా సరే రేపట్లోగా ఏదో ఒక అమ్మాయిని తీసుకొస్తుంది, అప్పుడు ఏం చేస్తావు అని అంటాడు దేవా ఫ్రెండ్ ఒకడు. అంత సీన్ లేదురా దానికి, నాకు భయపడి ఎవరూ రారు అని అంటాడు దేవా. నా మాట కాదని ఎవరైనా సరే తను డిజైన్ చేసిన బట్టలు వేసుకున్నారనుకో, ఆ అమ్మాయి జీవితం నా చేతిలో బలైపోతుంది అని అంటాడు దేవా. నాతో పెట్టుకుంటే బతికిన వాళ్ళు ఎవరూ లేరురా, నా వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, అది ఎవరికీ తెలియదు అని అంటాడు దేవా. ఇక మధు సూపర్ మార్కెట్లో తనకి కావలసిన గ్రోసరీస్ అన్ని తీసుకుంటూ ఉంటుంది కావేరితో పాటు. సూర్య కూడా సూపర్ మార్కెట్కి వస్తాడు. సూపర్ మార్కెట్లో భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. సూర్య వాళ్ళిద్దరూ గొడవ పడడం చూసి ఆ గొడవ ఆపడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమైందండి అంత గట్టిగా తిట్టుకుంటున్నారు అని అడుగుతాడు సూర్య. మీకెందుకు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటారు, అది అడగడానికి మీకే హక్కుంది అని అంటాడు కోపంగా భర్త. అప్పటికే జనాలందరూ అక్కడ చుట్టుముట్టారు, ఏం జరుగుతుందోనని చూస్తూ ఉంటారు. అక్కడికి మధు అలాగే కావేరి కూడా వస్తారు, కానీ సూర్య వాళ్ళకి కనిపించడు. ఆ గుంపులో కేవలం మాటలు మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇది పబ్లిక్ ప్లేస్, ఇక్కడ అలా తిట్టుకోవడం తప్పు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, అయినా అందరి ముందు మీ భార్యని తిడుతున్నారు, అసలు మీకు బుద్ధుందా? చూడండి తను ఎలా ఏడుస్తుందో, అసలు భార్యని గౌరవించడం వచ్చా మీకు అని క్లాస్ పీకుతూ ఉంటాడు సూర్య. సూర్య భార్యాభర్తల గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే మధుకి వినిపించింది. ఆయన ఎవరు అంత గొప్పగా మాట్లాడుతున్నారు అనుకుంటూ సూర్యని చూడాలని ఆతృత పడుతూ ఉంటుంది మధు. సూర్య గట్టిగా అరిచేసరికి ఆ భర్త భయపడిపోయి, ఇంకెప్పుడు నా భార్యని అందరి ముందు అగౌరవపరచను సార్ అని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధు ఎంత ట్రై చేస్తున్నా సూర్య కనిపించకపోయేసరికి నిరుత్సాహపడుతూ ఉంటుంది. కానీ సూర్య చెయ్యి మాత్రం కనిపిస్తుంది. చేతికి కంకణం ఉండడం గుర్తిస్తుంది మధు. మధు వెళ్దాం, లేట్ అవుతుంది అని కావేరి బలవంతంగా మధుని తీసుకుని ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. కావేరి వదిన, మీరు ఆ వ్యక్తిని చూశారా? ఎవరైతే క్లాస్ పీకారో భర్తకి ఆయన ఎలా ఉన్నారో మీరేమైనా గమనించారా అని అడుగుతుంది మధు. లేదు మధు, కానీ ఆయన భార్య గురించి చాలా గొప్పగా చెప్పారు కదా, నేను విన్నాను అని అంటుంది కావేరి. అవును వదిన, ఇప్పటి వరకు ఇలాంటి మంచి వ్యక్తిని నేనెప్పుడూ చూడలేదు అని అంటుంది మధు. అక్కడున్న ఏ వ్యక్తి కూడా ఆ గొడవ ఆపడానికి ముందుకెళ్ళలేదు, ఆయన ఒక్కరే వెళ్ళి ఆపారు. అలా మధుకి సూర్య మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. కావేరి వదిన, నేను వెజిటబుల్స్ కూడా తీసుకోవాలి, వెజిటబుల్స్కి వెళ్దామా అని అడుగుతుంది మధు. సరే పద వెళ్దామని ఇద్దరు వెజిటబుల్ మార్కెట్కి వెళ్తారు. కూరగాయలు తీసుకుంటూ ఉంటారు మధు కావేరి ఇద్దరు. మధుకి దగ్గరలో ఒక పెద్ద అతను కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. ఆ షాపు దగ్గరికి ఒక రౌడీ వచ్చి ఆ షాపు నాశనం చేస్తూ ఉంటాడు. ఎవరు మీరు, ఎందుకు నా షాప్ నాశనం చేస్తున్నారు అని పెద్ద అతను ఆ రౌడీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినా సరే వినిపించుకోకుండా షాప్ మొత్తం నాశనం చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న షాపు వాళ్ళు ఎవరూ కూడా అతనికి హెల్ప్ చేయడానికి రావడం లేదు. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అని తల కొట్టుకుంటూ మొత్తుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. పెద్ద మనిషిని చూసి మధు బాధగా అనిపించింది. ఎలా అయినా సరే సహాయం చేయాలని దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. అప్పుడే కావేరి చేయి పట్టుకుని, మధు ఎక్కడికి వెళ్తున్నావు? చూస్తున్నావు కదా పెద్ద రౌడీ, అక్కడికి వెళ్తే నీ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి కావేరిని ఆపేస్తుంది. అయ్యో వదిన, నన్నెందుకు ఆపుతున్నారు? పాపం ఆ పెద్ద మనిషిని కొడుతున్నారు, అక్కడ చాలా బాధగా ఉంది. చూడండి, 60 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద మనిషి అని కూడా కనికరం లేకుండా అలా కొడుతున్నారు ఎందుకని అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మధు. మనసులో మధుకి చాలా కోపం వచ్చి ఎలా అయినా సరే ఆపాలని ఉన్నా వెళ్ళలేకపోతుంది. అసలే భయస్తురాలైన మధు.
రౌడీ ఆ పెద్ద మనిషితో అంటూ ఉంటాడు, ఈరోజు సాయంత్రానికల్లా మా ఓనర్ దగ్గర తీసుకున్న అప్పు 10,000 తీర్చలేదనుకో నీ షాపు ఎలా అయితే నాశనం చెందో అలాగే నిన్ను కూడా చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు రౌడీ. దేవుడా, అతనిని కాపాడే ఒక మంచి మనిషి పంపించవయ్యా అని మనసులో కోరుకుంటూ ఉంటుంది మధు. అప్పుడే ఫోర్స్గా ఒక హ్యాండ్ వచ్చి ఆ రౌడీ పట్టులోకి దూసుకెళ్తూ గట్టిగా గుద్దుతాడు సూర్య. ఆ ఫోర్స్కి రౌడీ దూరంగా వెళ్ళి పడిపోతాడు. ఆ రౌడీని చితక్కొట్టుడు కొడతాడు సూర్య. అదంతా ఆ పక్కనున్న షాపు వాళ్ళందరూ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు. మధు, ఆ రౌడీని ఎవరో కొడుతున్నారే అని కావేరి ఆనందపడుతూ మధుకి చెప్తూ ఉంటుంది. అవునా అని ఆశ్చర్యపోతూ ఆనందపడుతూ ఆ వ్యక్తిని చూద్దామని ట్రై చేస్తూ ఉంటుంది మధు. అప్పుడే చుట్టూ జనాలు ఉండడంతో మళ్ళీ సూర్య మధుకి కనిపించడు. హెల్ప్ చేయడానికి ఒకరూ ముందుకు రారు గాని చూడ్డానికి మాత్రం అందరూ చుట్టుముట్టి చూస్తూ ఉంటారు, ఏదో వినోదం జరుగుతున్నట్లు. అసలు మనుషులైన వీళ్ళంతా ఒక్కరికి కూడా మంచి హృదయం లేదు. ఒక పెద్ద మనిషిని అంత గట్టిగా కొడుతూ ఉంటే ఒక్క చెయ్యి కూడా రాలేదు ఆపడానికి. అసలు వీళ్ళందరినీ అంటున్నాను కానీ నేను వెళ్ళి కూడా కాపాడలేకపోయాను నా భయంతోనని బాధపడుతూ ఉంటుంది మధు, తప్పు చేశాననే భావనతో. ఆ రౌడీని కొడుతున్న వ్యక్తి ఎవరో గాని చాలా మంచివారై ఉంటారు, ఎవరై ఉంటారా అని ముందుకు వెళ్ళి చూస్తుంది. అప్పుడే సూర్య చేతికి ఉన్న కంకణం కనిపిస్తుంది. అంటే పొద్దున భర్తకి బుద్ధి చెప్పిన ఆ వ్యక్తేనా? మళ్ళీ ఆశ్చర్యపోతూ ఆనందపడిపోతూ మనసులో ఒక ఆరాధన భావన కలుగుతుంది. సూర్య ఫేస్ కనిపించదు మధుకి. ఆ రౌడీ నన్ను కొట్టద్దు అని చెప్పి సూర్య కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటాడు. అంతే, ఇక సూర్య కొట్టకుండా ఆగిపోతాడు. అక్కడున్న షాపు వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు. ఆ రౌడీని పైకి లేపి అసలెందుకు ఆ పెద్ద మనిషిని కొడుతున్నారు అని అడుగుతాడు. మా ఓనర్ దగ్గర 10,000 అప్పు చేశారు సార్, అది తీర్చలేదని బెదిరించమన్నారు, అందుకే వచ్చాను అని భయపడుతూ సమాధానం చెప్తూ ఉంటాడు ఆ రౌడీ. సరే నేనిస్తాను, ఎంత ఇవ్వాలి? 10,000 సార్ అని చెప్పంటాడు. సరేనని చెప్పి 20,000 చెక్కు మీద డబ్బు రాసి ఆ రౌడీ వెదవికిస్తాడు. ఆ 10,000 మీ ఓనర్కి ఇచ్చి మిగతా డబ్బులతో నిన్ను కొట్టిన దానికి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అని అంటాడు సూర్య. సరే సార్ అని ఆ రౌడీ అక్కడి నుంచి భయంతో పారిపోతాడు. అలాగే షాపు మరమ్మత్తు చేసుకోమని చెప్పి పెద్దతనికి కూడా సూర్య కొంత డబ్బిస్తాడు. అదంతా చూస్తున్న మధు షాక్ అయిపోతూ, ఇంత మంచి వారిని ఎప్పుడూ చూడలేదు, నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని మనసులో సూర్య మీద ఇష్టం పుడుతుంది మధుకి. ఇక షాపు ఓనర్స్ అందరూ పక్కనే ఉండడంతో అందరికీ క్లాస్ పీకుతాడు సూర్య. అసలు మీరు మనుషులేనా? మీ షాపు దగ్గరే కదా ఈయన షాపు కూడా ఉండేది. పెద్ద వ్యక్తి కదా, చూస్తూ ఉంటే ఆయనకు 60 సంవత్సరాలు పైన ఉన్నట్టుంది. ఈ మనిషి అంటే 25 సంవత్సరాల నుండి ఇక్కడే ఉండుంటాడు. అలాంటి వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉంటే ఒక్కరు కూడా స్పందించారా? అసలు మీకు మానవత్వం ఉందా అని తిడుతూ ఉంటాడు సూర్య. చూడండి, అందరికీ చెప్తున్నాను, ఈరోజు ఈ పెద్దతనికి జరిగిందే రేపు మీకు జరగచ్చు. అప్పుడు ఎవరూ మీకు సహాయం చేయడానికి ముందుకు రారు. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటేనే మీరందరూ ఇక్కడ సంతోషంగా ఉండగలరు అని అంటాడు సూర్య. ఇక్కడ దగ్గరగా 500 షాపులున్నాయి కదా, అందరూ ఒక 200 వేసుకుని ఉంటే 10,000 ఎంతసేపు చెప్పండి, ఈజీగా వచ్చేసేవి. ఈ పెద్దతనికి సమస్య తీరిపోయేది. మన ఎదురుగుండగా జరుగుతున్న తప్పుని ఆపలేకపోతే అంతకన్నా పెద్ద పాపం ఏది ఉండదు. మనమందరం మనుషులమండి, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే బ్రతకగలం. ఈ సమాజంలో అందరినీ బతికిద్దాం, అలాగే మనం కూడా బ్రతుకుదాం అని అంటాడు సూర్య. మీరు 100 మంది వరకు ఉన్నారు, ఆ రౌడీ ఒకే ఒక్కడు, మీరందరూ తిరగబడి ఉంటే ఆ రౌడీ కొట్టకుండా ఆపేవాళ్ళు అని అంటాడు సూర్య. ఆ మాటలన్నీ వింటున్న మధుకి ఎంత ఆనందంగా ఉందంటే మనసంతా పరవశించిపోతుంది. ఎప్పుడు మధు వెంటపడి ఏడిపించే అబ్బాయిల్ని చూసిన మధు ఒక వ్యక్తి అలా మాట్లాడుతూ ఉంటే ఎంతైనా ఆశ్చర్యంగానే ఉంటుంది కదా మధుకి. ఇక సూర్య మాటల్లో ప్రభావం మధుకి ఎలా పనిచేశాయంటే, ముందు ఎపిసోడ్లో గుడి దగ్గర ఒక పాపని కాపాడడం, కిడ్నాప్ చేస్తున్న బాబుని కూడా మధు కాపాడిందంటే అవన్నీ సూర్య మాటల ప్రభావంతోనే. సూర్య మాటలకి చేంజ్ అయిపోయింది మధు. తన కష్టాల్లో ఉన్న సమయంలో కూడా తన ప్రాణాలు పోతాయన్నా సరే ఒక మనిషిని కాపాడడానికి ముందుకు వస్తుంది మధు. బహిస్తురాలైన మధు మనసులో చేంజ్ తీసుకొస్తాడు సూర్య. అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు సిగ్గు తెచ్చుకొని బాధపడి ఆ పెద్దతనికి షాపు దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతారు. అలాగే సూర్యని అభినందిస్తూ ఉంటారు అందరూ. సూర్య మంచితనానికి, ఆ వ్యక్తిత్వానికి మధు ఫ్లాట్ అయిపోయింది. ఎలా అయినా సరే సూర్య ఎలా ఉంటాడో తెలుసుకోవాలని కుతూహలపడుతూ ఉంటుంది. ముందుకు వెళ్తుంది మధు వెళ్ళేసరికి అక్కడ సూర్య కనిపించడు. అయ్యో, ఇప్పుడు కూడా చూడలేదే అని బాధపడుతూ మధు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే కావేరి మధు దగ్గరికి వచ్చి, బాధపడకు మధు, నాకు అర్థమైంది, ఆయన్ని చూడాలని నువ్వు ఆశపడుతున్నావు కదూ, కనిపిస్తారులే, నిజంగా చాలా మంచివారే అని అంటుంది కావేరి. అవును వదిన, అలాంటి వ్యక్తి ఏ అమ్మాయి జీవితంలోనైనా భర్తగా వెళ్ళారంటే ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని అంటుంది మధు. సరే మధు, ఇంక వెళ్దామా, లేట్ అయిపోతుంది, వంట చేయాలి అని అంటుంది కావేరి.
మధు, సాయంత్రం గుడికి వెళ్దాం వస్తావా? ఈరోజు చాలా మంచి రోజట అని అంటుంది కావేరి. సరే వదిన అని అంటుంది మధు కూడా. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.